కల్కి మూవీలో నటిస్తున్న స్టార్ యాక్టర్ల క్యారెక్టర్ ని రివీల్ చేసేశారు సింగీతం శ్రీనివాసరావు గారు. ఇంకా సైన్స్ ఫిక్షన్ గా ఉండే మూవీలో జానవులే పాటని రీక్రియేట్ చేస్తున్నామని ఓపెన్ అయ్యారు. నిజంగానే కల్కి మూవీ మే 9న రిలీజ్ అవుతుందా లేదా, ఇంతకీ ఎవరి సింగీతం శ్రీనివాసరావు గారు, ఇవన్నీ క్వశ్చన్ కు ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం పాప్కార్న్. ఈ పోస్టర్ ని బాగా గమనించండి, దీని గురించి వీడియో ఎండింగ్ లో చెప్తాను. నెంబర్ 1, సింగీతం శ్రీనివాసరావు గారు. ఈయన 90s లో బాలకృష్ణ గారితో ఆదిత్య 369 మూవీని తీశారు. 90s లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టైం ట్రావెల్ స్టోరీని తీశారు. అప్పట్లోనే సినిమా కొద్దిగా వింతగా అనిపించిన సినిమాకి మాత్రం మంచి కలెక్షన్ వచ్చింది. కొన్ని సినిమాలకి కో డైరెక్టర్ గా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు కల్కి మూవీకి సూపర్ గా పనిచేస్తున్నారు. రైటింగ్ లో, డైరెక్షన్ లో, అన్ని కేటగిరీలో ఆడియన్స్ కు కొత్తగా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కల్కి మూవీకి గా పనిచేస్తున్నారు. నెంబర్ 2, పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతున్న కల్కిలో ఐటమ్ సాంగ్ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అది కూడా ప్రభాస్, దిశ పటాని మధ్యలో వచ్చే రెయిన్ సాంగ్ గా ఉంటుంది. ఐటమ్ సాంగ్ గురించి గాసిప్స్ రావడానికి గల కారణం సింగీతం శ్రీనివాసరావు గారే. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో కల్కి సినిమాలో జానవులే పాటని రీమేక్ చేస్తున్నామని రివీల్ చేసేశారు. ఇంకా కమల్ హాసన్ గారి కూతురిగా దిశ పటాని నటిస్తుంది. నెంబర్ 3, సినిమాలో నటిస్తున్న స్టార్ యాక్టర్ల క్యారెక్టర్ ని కూడా రివీల్ చేసేశారు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి కాంట్రవర్సీ రాకూడదని. కలియుగం తర్వాత మిగిలి ఉన్న జనాలు మనసులుగా జీవించలేరని కమల్ హాసన్ వాళ్ళను ఏఐ రోబోట్ గా మారుస్తూ ఉంటాడు. ఏఐ గా మారిన తర్వాత దైవం మీద అసలు భక్తి అనేది ఉండదు. అందుకని కొంతమంది ప్రభాస్ని సగం మనిషిగా సగం ఏఐ గా చేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో అది మనం సినిమాలు చూసి తెలుసుకుందాం. వీడియో స్టార్టింగ్ లో ఒక పోస్టర్ ని గమనించమని చెప్పాను కదా. నాగ్ అశ్విన్ గారు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందని ఈ పోస్టర్ లోనే చెప్పేశారు. ఇప్పుడు మనమున్న జనరేషన్ లో గన్స్ అన్ని ఒక్క ఫింగర్ లోనే ఉంటాయి, కానీ కల్కి మూవీలో ఉండే గన్స్ కి 5 ఫింగర్లు ఉన్నాయి. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే నాగ్ అశ్విన్ ఏ జనరేషన్ వాళ్ళ గురించి సినిమా తీస్తున్నాడని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు.